मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं మోక్షమూలం గురో కృప. హరి ఓం. ప్రణామములు గురువుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను గురువుగారు. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. అనుభూతి ప్రకాశంలో 13వ అధ్యాయంలో మనం విరాట్ బ్రహ్మానికి భయహేతు ఏమిటి, ఆయనకి ఎందుకు భయం కలిగింది అనేటువంటి విషయాన్ని చదువుతున్నాం. కస్మాదభేష్యది సోయం ద్వితీయాత్ ఖలు తద్భయం ద్వితీయోనేశ్వరస్యాస్తి తతో నిర్భయ ఏవ సహా. ఏమండి, పరమాత్మ కన్నా రెండో వాళ్ళు లేనప్పుడు పరమాత్మకి భయం ఎందుకండి అంటే, అయం ఈ ఈశః విరాట్ ప్రజాపతి కస్మాత్ దేని వలన అభేష్యత్ భయపడును. విరాట్ ప్రజాపతికి భయం దేని వల్ల కలుగుతుంది అంటే కలగడానికి అవకాశం లేదు. తద్భయం, ఆ భయము ద్వితీయాత్ ఖలు రెండవ దాని వలనే కదా, రెండోది ఉంటేనే కదా భయం, రెండోది లేదు కదా. ఈశ్వరస్య పరమాత్మకు ద్వితీయ రెండవ వాడు నాస్తి లేడు, పరమాత్మ కన్నా రెండవ వాడు ఎవడూ లేడు. తతో తతః అందువలన సహా ఆ విరాట్ నిర్భయ ఏవ భయము లేనివాడే. ఆ విరాట్కు భయం లేదు. ఎందుకు భయం లేదండి, ఆయనకన్నా రెండో వాడు లేడు కాబట్టి. ద్వితీయాద్వై భయం భవతి, రెండోది ఉంటేనే భయం, రెండోది లేదు. రెండోది లేదు కాబట్టి విరాట్ ప్రజాపతి భయం లేదు. విరాట్ ప్రజాపతి ఎవరి వలన భయపడును, భయ కారణము రెండవ వాడు ఉండుట వలన కలుగును. రెండవ వాడు ఎవడైనా ఉంటే భయం కలుగుతుంది. ఈశ్వరుని కంటే రెండో వాడు లేడు కనుక, అంటే పరమాత్మ కన్నా రెండో వాడు అనేవాడే లేడు కాబట్టి ఆ విరాట్ భయం లేనివాడే. ఆ విరాట్ ప్రజాపతికి భయం లేదు. కస్మాత్ అభేష్యదితి చ పూర్వోక్తార్థ సమర్థనాత్ శృత్యాకారికుతో భీతి ధ్వస్తాజ్ఞాన తదుద్భవే అనేటువంటి వార్తికం ఈ విషయాన్ని సమర్థిస్తుంది. రెండో వాడున్నాడనేదే భయకారణమైన ఆ జ్ఞానం నశించడం చేత, అంటే రెండో వాడు లేడు అని విరాట్ ప్రజాపతి ఖచ్చితంగా తెలుసుకోవటం వలన విరాట్కు భయం లేదు. విరాట్కి ఎందుకు భయం లేదండి అంటే, రెండో వాడు లేడు కాబట్టి విరాట్కి భయము లేదు. రెండో వాడు ఉంటే విరాట్కి భయం ఉంటుంది, రెండో వాడు లేడు. నను ప్రజాపతే ఐక్య దర్శనం కుత ఉద్భవౌ శాస్త్రాచార్యాది తద్ధేతో అసత్వాత్ తదసంభవ. ఇక్కడ అంటే భాష్యంలో లేనటువంటి విషయాలు సురేశ్వరాచార్యుల వారు ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు చెప్తూ ఉంటారు. మనం బృహదారణ్యక మంత్రాల్లోని బృహదారణ్యక భాష్యాల్లోని లేనటువంటి విషయాలను ఆయన ప్రశ్నలు వేస్తారు. వేసే ప్రశ్నలకి ఆయనే మళ్ళీ సమాధానాలు చెప్తారు సురేశ్వరాచార్యుల వారు వార్తికంలో. అదే విద్యారణ్యుల వారు మనకు చెప్తున్నారన్నమాట. నను అలా అయితే అంటే విరాట్కు జ్ఞానం కలగటం చేత రెండవది లేదు అని తెలియటం వలన భయం లేకపోయింది అన్నాం అనుకోండి. ఎందుకండి విరాట్కు భయం లేదు, రెండో వాడు లేడు కాబట్టి భయం లేదు. రెండో వాడు లేడా, లేడు కదండి రెండో వాడు, ఆ జ్ఞానం కలిగింది కాబట్టి ఆయనకి భయం లేదండి అన్నాం. ఏమండి ఓ చిన్న విషయం ఉన్నదండి అన్నారు. ఏమిటి, ప్రజాపతికి ఐక్య దర్శనం
రెండవది లేదు, ఉన్నదంతా ఒక్కటే అనే జ్ఞానము కుత ఉద్భవం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎలా ప్రకాశించిందండి? ఐక్య దర్శనం, ఒక్కటే ఉన్నది రెండు లేదు అన్నటువంటి జ్ఞానం ఎలా వచ్చింది విరాట్ ప్రజాపతికి? ఎందుకంటే ఎలా వచ్చిందని ఎందుకు అడుగుతున్నావయ్యా? శాస్త్రాచార్యాది తద్ధేతో అసత్వాత్. శాస్త్రాచార్యాది తద్ధేతో, శాస్త్రము ఆచార్యుడు మొదలైనటువంటివి జ్ఞానహేతువులు. అంటే శాస్త్రం చదువుకుంటే గురువుగారు ఉంటే జ్ఞానం కలుగుతుంది. గురువుగారు లేరు, శాస్త్రము లేదు. అసత్వాత్, లేమి వలన తదసంభవ, అది కలగదండి. మీరు విరాట్ ప్రజాపతికి జ్ఞానం కలిగిందంటున్నారు కానీ మేము ఒప్పుకోమండి. అదేమిటయ్యా కలిగిందని మేము చెప్తున్నాం కదండి. మీరు చెప్పారు సార్ కలిగిందని, కానీ మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోరండి? అప్పటికి శాస్త్రము లేదు, ఆ విరాట్ ప్రజాపతి గురువుగారు లేరు. గురువుగారు లేకుండా శాస్త్రము లేకుండా జ్ఞానం ఎలా వచ్చేసిందండి? ఒకవేళ వచ్చేసింది అనుకుందాం, అయితే ఎవరికి గురువులు అక్కర్లేదు, శాస్త్రాలు అక్కర్లేదు, అందరికీ జ్ఞానాలు వచ్చేస్తాయా? విరాట్కి శాస్త్రము తెలియదు, గురువు లేడు, ఈ రెండూ లేకుండా జ్ఞానం కలగదు. అలాంటప్పుడు విరాట్ ఏకత్వాన్ని దర్శించాడు, ఏకత్వ జ్ఞానం వలన రెండవ దాని వలన భయం అనేది పోయింది అని ఎలా చెప్పగలం? అలా చెప్పడానికి ఎలా కుదురుతుంది? ప్రజాపతిరవిరభూత్ కుత ఏకత్వ దర్శనం శాస్త్రాచార్యాది తద్ధేతో అసత్వాత్ సంభవ. శాస్త్రము ఆచార్యుడు లేకుండా జ్ఞానం కలగదు కాబట్టి విరాట్ ప్రజాపతికి ఐక్య దర్శనం, ఒక్కటే ఉన్నది అని కలిగినటువంటి జ్ఞానం తప్పు. దానికి ఆధారం లేదు. శాస్త్రం ఉంటేనే, ఆచార్యుడు ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. విరాట్కి గురువు లేడు, విరాట్కి శాస్త్రం లేదు, ఆయన జ్ఞానం ఎలా కలిగింది? ఆయనే పరమాత్మ అండి కలిగింది అంటాం. అలా కుదరదండి. ఎందుకోసం? ఒకవేళ ఆయన పరమాత్మ, ఆయన జ్ఞానే అయితే ఆయనకి అసలు భయం ఎందుకు కలిగింది? ఆయన అసలు భయం అనేది ఎందుకు ఆలోచించాడు? ఒకవేళ ఆయన పరమాత్మ అయితే, శుద్ధ సత్వ స్వరూపం అయితే ఆయన భయమే కలగకూడదు. మీరే భయం కలిగింది అంటున్నారు, మీరే భయం పోయింది అంటున్నారు. అసలు భయం కలిగింది అంటేనే వాడు శుద్ధ సత్వం కాడు, వాడి గురువు గారు కావాలి, శాస్త్రం కావాలి. మరి విరాట్కి భయం కలిగిందని మీరే చెప్పారా? చెప్పానండి. అయితే ఇప్పుడు మీరే పోయింది అంటే దానికి పోవడానికి గురువుగారైనా ఉండాలి, శాస్త్రమైనా ఉండాలి, లేకపోతే రెండు ఉండాలి. ఏది లేకుండా ఎలా పోయిందండి? ఉచ్యతే మహతా పుణ్య పుంజపాకేన తత్పదం వైరాబ్జం లబ్ధవాంతేన జ్ఞానమస్యోద్భవవు స్వతః. సరేనయ్యా, శాస్త్రం లేకుండా, ఆచార్యుడు లేకుండా జ్ఞానం కలగదు అన్నావు. మేమేమో మరో మాట చెప్తామయ్యా. ఏమిటి చెప్పండి సార్? ఉచ్యతే చెప్పబడుతున్నారు, మేము చెప్తాం. ఏమిటి చెప్తారు? తత్పదం వైరాజం, ఆ విరాట్ అనేటువంటి స్థానాన్ని మహతా పుణ్య పుంజపాకేన, గొప్ప పుణ్యముల యొక్క ఫల సముదాయం చేతను, చాలా పుణ్యం చేయడం వల్ల ఆ విరాట్ అనేటువంటి స్థానాన్ని ఫలించడం చేత లబ్ధవాన్ పొందినవాడు. దేవుడు చాలా పుణ్యం చేశాడయ్యా, చాలా పుణ్యం చేయడం వల్ల వాడికి ఆ విరాట్ పదం వచ్చిందయ్యా. కాబట్టి తేనా, అందుచేత అస్య, అతనికి స్వతః, తనంతట తానుగా జ్ఞానం ఉద్భవం, జ్ఞానం కలిగిందయ్యా. వాడు చాలా పుణ్యం చేశాడు, ఆ పుణ్యం వల్ల వాడు జ్ఞానం కలిగింది. ఎంతో పుణ్యం చేయటం వల్ల వాడు విరాట్ అయ్యాడు, విరాట్ అయ్యాడు కాబట్టి వాడి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఎందుకు తప్పంటావు? ఇప్పుడు కూడా గురువుగారు ఉండాలి, శాస్త్రాలు ఉండాలంటావా? శాస్త్రాచార్యులు లేకుండా విరాట్టునకు జ్ఞానం ఎలా లభించింది అంటే చెప్తున్నారు. గొప్ప పుణ్య ఫల సముదాయం ఫలించడం చేత, పుణ్యముల యొక్క సముదాయం ఫలించడం చేత అతడు విరాట్ స్థానాన్ని పొందాడు. ఆ పుణ్యఫలం చేతనే
అతడు తనంతట తానుగా జ్ఞానాన్ని పొందాడు అని చెప్దామయ్యా అన్నాడు. అంటే అయితే ఈ విషయంలో పూర్వపక్షం వాళ్ళు అలా ఒప్పుకోరు. మనం శాస్త్రాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనకేది తోస్తే అది రాసేసుకొని, ఏమండి ఇలా కరెక్టే సార్, ఇలా బాగానే ఉన్నా సార్ అనడానికి కుదరదు. అవతల రెండో పక్షం వాడు ఉంటాడు, వాడు కాదు అంటూ ఉంటాడు. ఏమిటయ్యా అక్కడ? ఒకవేళ శాస్త్రాచార్య ప్రమేయము లేకుండా జ్ఞానం కలుగుతుంది అంటే అందరికీ కలుగుతుందా? నేను కూడా పుణ్యం చేస్తాను, నాకు కూడా కలుగుతుందా? ఒకవేళ పూర్వజన్మ సంస్కారం చేత జ్ఞానం లభిస్తుంది అంటే జ్ఞానమును శాస్త్రాచార్యుల చేత పొందాలి అని విధించడమే వ్యర్థం. ఎందుకంటే ఒకవేళ పూర్వపుణ్యం చేత మనం చేసిన పుణ్యం వల్ల జ్ఞానం వచ్చేస్తుంది అన్నారనుకోండి, అలాంటప్పుడు గురువు గారులు ఎందుకండి, శాస్త్రాలు ఎందుకండి, పీకి పారేద్దాం. పుణ్యం చేస్తే చాలు జ్ఞానం వచ్చేస్తుంది. రాదు కదండి. ఎందుకంటే కర్మ అవిద్య కదండి. అవిద్య నుండి జ్ఞానం పుట్టదు కదండి. మీరే చెప్పారు కదండి అవిద్య నుంచి జ్ఞానం పుట్టదని. మరి పుణ్యమైనా పాపమైనా కర్మే కదండి. కర్మ అనేటువంటిది అవిద్య కదండి. అవిద్య నుండి జ్ఞానం పుట్టదు కదండి. మరి ఆయన పూర్వం చేసినటువంటి పుణ్యం వల్ల జ్ఞానం వచ్చేసింది అంటే అవిద్య నుంచి జ్ఞానం వచ్చేసిందా సార్? ఎలా కుదురుతుందండి? ఒకవేళ పూర్వజన్మ సంస్కార జన్య జ్ఞానం ప్రకాశించింది అంటే ఆ విరాట్కు భయం ఎందుకు కలిగింది? పోరీండి, మీరన్నట్టుగే ఈ జన్మ కర్మలు కావండి, పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్యాలు వాటి యొక్క ఫలితంగా వాడి జ్ఞానం వచ్చేసింది అంటాం. ఒప్పుకున్నాం మేము కూడా అనుకోండి. అసలు భయం ఎందుకు అలాంటప్పుడు? మరి పూర్వజన్మ కదండి, మరి పుట్టక ముందరే ఆ జ్ఞానం ఉన్నది కదండి. పుట్టక ముందరే జ్ఞానం ఉన్నటువంటి వాడికి భయం ఎందుకండి? అందువలన జన్మాంతర పుణ్యఫలంగా జ్ఞానం ప్రకాశించడం సమంజసం కాదు. ఇది పూర్వపక్షం వాళ్ళ వాదన. దానికి సిద్ధాంతం వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రశ్న వేశాం, వాడు చెప్పిన దాన్ని మనం ఖండించాం. ఇప్పుడు మనకి వాడు మళ్ళీ సమాధానం చెప్పాలి. జ్ఞానమప్రతిమం యస్య వైరాగ్యం చ జగత్పతేః ఐశ్వర్యం చైవ ధర్మశ్చ సహసిద్ధమితి స్మృతి. అయ్యా, శాస్త్రాలు ఏమిటి చెప్తున్నాయంటే పరమాత్మకి అవన్నీ కూడా జన్మతః సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. యస్యా ఎవనికి అప్రతిమం సాటి లేనటువంటి జ్ఞానం జ్ఞానము, వైరాగ్యంచ వైరాగ్యము, ఐశ్వర్యంచ ఐశ్వర్యము, ధర్మశ్చ ధర్మము, జగత్పతే విరాట్టునకు సహసిద్ధం అంటే అతనితోనే పుట్టినటువంటివి ఇది స్మృతి అని అంటున్నాయి శాస్త్రాలు. అంటున్నాయి శాస్త్రాలు ఆ విరాట్ ప్రజాపతికి అన్నీ అతనితోనే పుట్టాయి అంటున్నాయి అయ్యా. అందువల్ల ఆయన ప్రత్యేకంగా గురువు గారులు శాస్త్రాలు ఈ అవసరాలు ఏం లేవయ్యా, ఆయన పుట్టడంతోనే అవన్నీ ఉన్నాయ్యా. ఏ విరాట్టునకు గొప్ప జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము అనేటటువంటివి అతనితోనే కలిగినవి అని స్మృతి చెప్పిందో ఆ విరాట్టు జ్ఞానం పొందడానికి సంస్కార సాధనాపేక్ష లేదు. శాస్త్రం అక్కర్లేదు, ఆచార్యుడు అక్కర్లేదు. ఇది శాస్త్రం. మీరు చెప్పిన ప్రకారం శాస్త్రం ఇది. సాధన ప్రజ్ఞామేధా స్మృతి స్థైర్యం జ్ఞానాదౌ అవసీయతే వైశారద్యం తథైవ స్యాత్ విరాజోపి మహాధియః. జ్ఞానమప్రతిమం యస్య వైరాగ్యం చ జగత్పతే ఐశ్వర్యం చైవ ధర్మశ్చ సహసిద్ధమితి స్మృతి. ఇవి రెండు వార్తికకారులు వారు ఉదాహరించిన వార్తికాలు. మొదటి వార్తికం వార్తికకారులు రాసినటువంటిది, రెండోదేమో శాస్త్రాల్లో ఉన్నటువంటి వాక్యం. ఈ రెండో జ్ఞానమప్రతిమం అన్నటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటిది. అది విద్యారణ్యుల వారికి సురేశ్వరాచార్యుల వారికి సమానమే. మొదటి కారికలోని
విరాట్ నిద్రలేచినటువంటి వాళ్ళలాగా గొప్పదైనటువంటి అదృష్టము వలన, అంటే కార్యకారణ శక్తి కలవాడు కాబట్టి పూర్వకల్పమునకు సంబంధించినటువంటి జ్ఞానం స్మరించగలగడం చేతను స్మరణ మాత్రం చేత తత్వజ్ఞానం కలిగింది అన్నాం. ఇక్కడ కొద్దిగా క్లిష్టత ఉంది. విరాట్ పుట్టినవాడు కాదు, నిద్రపోయినటువంటి వాడు. ఒక గంట నిద్రపోయాడు, లేచాడు. లేచి ఇందాకలా కళ్ళద్దాలు ఎక్కడ పెట్టాను అన్నాడు, తీసుకున్నాడు. అంటే నిద్రపోయినటువంటి వాడు చనిపోలేదు, వాడి స్మృతి చచ్చిపోలేదు. వాడి కళ్ళద్దాలు ఎక్కడో పెట్టాడు, టేబుల్ మీద పడుకున్నాడు, లేచాడు. నా కళ్ళద్దాలు ఏవి అన్నాడు, అవి తీసుకున్నాడు. వాడికి స్మృతి సాధారణంగానే ఉంది. ఏవి అంటే స్మృతి లేదు అని కాదు అర్థం, వాడికి ఉంది స్మృతి. వాడు ఆ స్మృతి కలిగినటువంటి వాడే, వాడు కార్యకారణ శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి పూర్వకల్పానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని స్మరణ చేస్తాడు. కాబట్టి స్మరణ మాత్రం చేతనే వాడికి తత్వజ్ఞానం కలిగింది. వాడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వాడికి తత్వజ్ఞానం కలిగిపోయింది. వాడు ఒక్కొక్కప్పుడు మనం ఓ వస్తువు ఎక్కడో పెట్టేస్తాం, ఎక్కడ పెట్టాను ఇందాకల్లా ఆ గదిలోకి వెళ్ళాను కదా, అక్కడ పెట్టాను అంటాం. అంటే ఎక్కడ పెట్టాను అన్నటువంటిది ఇంట్లో వాళ్ళు అంటారు, మీ వస్తువుని మీరు ఎక్కడ పెట్టుకున్నారో మాకేం తెలుస్తుందండి అంటారు. వీడే ఓ రెండు ఇటు అటు తిరిగిన తర్వాత అవును ఇందాకల్లా అక్కడికి వెళ్ళారు, అక్కడ పెట్టానంటాడు. అంటే స్మృతి వాడికే కలిగింది. ఆ స్మృతికి ఎవడూ కారణం కాదు, ఎవడు చెప్పలేదు నీకు ఈ స్మృతి కలగాలి నువ్వు తెచ్చుకో అని ఎవరు చెప్పలేదు, వాడందరూ వాడికే కలిగింది. కాబట్టి పూర్వకల్పమునందు ఏ జ్ఞానమైతే ఉన్నాదో ఆ జ్ఞానం విరాట్టు యందు ఉన్నది కాబట్టి అది స్మరణ చేసినంత మాత్రం చేతనే అతడికి తత్వజ్ఞానం కలిగింది. అయితే జన్మాంతర శృతి వలన అతనికి భయం ఎలా కలిగింది? ఏమండి, జన్మాంతర స్మృతి ఉన్నప్పుడు మరి భయం ఎలా కలిగింది? జ్ఞానక్రియాశక్తి రూపుడు విరాట్ కాబట్టి జన్మాంతర అవిద్య క్షయమైనప్పటికీ ప్రారబ్ధాన్ని ఆశ్రయించి ఉండేటువంటి అజ్ఞాన లేశం చేత భయము అరతి కలిగేది అని చెప్పాడు. అంటే ఏమండి, ఆయన జ్ఞానక్రియాశక్తి రూపుడు, జ్ఞానస్వరూపుడు కాబట్టి తత్వజ్ఞానం ఆయనకి స్మృతి మాత్రం చేత వచ్చింది. ఆయన క్రియాశక్తి స్వరూపుడు కూడా. క్రియాశక్తి స్వరూపుడు అంటే ఏమిటండి అంటే ఆయన కర్మకాండకి కూడా ఆ శక్తి కూడా ఆయనకి తెలిసినటువంటి వాడు. దాంట్లో ఏమిటి ఉంటుందండి? అవిద్య ఉంటుంది. అంటే ఆయనకి జ్ఞానం ఉండడం చేతను అవిద్య నశించిపోయినప్పటికీ క్రియాశక్తి స్వరూపుడు కాబట్టి అవిద్యా లేశం ఉంటుంది. ఆ లేశం చేతనో చిన్న పిసర అవిద్య చేతనో ఆ కర్మకాండకు సంబంధించినటువంటి చిన్న అవిద్య చేతనో అజ్ఞానం లేశము చేతనో భయం కలిగి ఉండొచ్చు. భయం కలిగింది అంటే అది కారణమై ఉండొచ్చు. ప్రజాపతి నిరతిశయ జ్ఞాన కర్మవాసనలు కలవాడు. వార్తికానికి అర్థం రాస్తున్నప్పుడు ఏం రాస్తారంటే ప్రజాపతి గొప్ప జ్ఞాన కర్మ వాసనలు కలవాడు కాబట్టి వాటి వలన కార్యకరణములు కలవాడు. ఆయన కార్యము అంటే అతని వలన జరిగేది, అలాగే కరణము సాధనము కలవాడు కాబట్టి జ్ఞానము వైరాగ్యము మొదలైనటువంటివి శాస్త్రాపేక్ష లేకుండానే వస్తాయి. శాస్త్రము అక్కర్లేదు, ఆచార్యుడు అక్కర్లేదు, ఆయనకి స్వయంగానే వస్తాయి. ఎందుకంటే ఆయన దగ్గర జ్ఞానకర్మ వాసనలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి పౌరాణికమైనటువంటి న్యాయము కూడా అదే. అంటే విరాట్ ప్రజాపతికి అన్నీ కూడా సహసిద్ధములు, అంటే ఆయనంతటా ఆయనకి సిద్ధించినటువంటివే అన్నీ కూడా. అంటే ఆయనకి జ్ఞానము తనంతట తానుగా సిద్ధించింది, అలాగే
ధర్మము తనంతట తానుగా సిద్ధించింది. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా శాస్త్రం యొక్క ఆచార్యుని యొక్క అవసరం లేదు. అయితే సహసిద్ధంగా జ్ఞానం కలిగినప్పుడు జ్ఞానోత్పత్తి కలిగినటువంటి వెంటనే అజ్ఞానం నశిస్తుంది. కాబట్టి భయహేతువైనటువంటి ప్రారబ్ధలేశం ఉండటం సంభవం కాదు అని పూర్వపక్షం వాళ్ళు అంటారు. ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు ఏమిటంటారు, మేము ఒప్పుకున్నాం సార్, విరాట్ ప్రజాపతికి జ్ఞానశక్తి ఉన్నది, ఒప్పుకున్నాం. ఆ జ్ఞానశక్తి ఉండడం వలన ఆ జ్ఞానం ఉత్పన్నం అవగానే అజ్ఞానం అంతా నశించిపోతుంది. అజ్ఞానం నశించిపోతుంది కాబట్టి భయం ఉండదు. ఆయనకి మరి భయం ఉండడానికి అవకాశం లేదు. ఆయనకి అజ్ఞానం నశించిపోయింది కాబట్టి భయం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆయనకి భయలేశమైన చిన్న మెత్తు భయమైన ఉండడానికి అవకాశం లేదు, ప్రారంధం ఉండడానికి అవకాశం లేదు. యోగజనితమైనటువంటి గొప్ప అదృష్టం, అపూర్వం కలిగినటువంటి వాళ్ళు మనోమాత్రం చేత సర్వాన్ని దర్శించగలరు. అంటే యోగజనితమైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు మనస్సుతోనే సమస్తాన్ని దర్శించగలరు. కానీ క్రియాశక్తి మాత్రము ప్రారబ్ధ విషయం అగుట భయహేతువు. క్రియాశక్తి అనేటువంటిది మాత్రం ప్రారబ్ధాన్ని ఆశ్రయించుంటుంది కాబట్టి అదే భయానికి హేతువు అని వార్తికానికి వ్యాఖ్యానం చెప్తారు. అందుకోసం ప్రారబ్ధ వశమైనటువంటి కించిత్ కొద్ది మాత్రమైనటువంటి అజ్ఞానం ఉండడం చేతను భయం కలిగింది అని గ్రహించండి అంటారు. ఏవం స్వతి స్వయం భాత వేదత్వాద్ బుద్ధవాన్ స్వయం బోధధ్వస్తాత్మమోహస్య అపి అరతి సమజాయత. ఏమండి, ఈ విషయంలో చాలా చాలా కారికలు ఉన్నాయి. అన్ని కారికలు మనం చెప్పుకుంటే ఇప్పటికి అనుభూతి ప్రకాశం 2 ఏళ్ళు చెప్పాం, మరో 4 ఏళ్ళు చెప్పాలి. ఎందుకంటే సురేశ్వరాచార్యుల వారు పూర్వపక్షం ఎలాగ అడుగుతారో ఆయనే ప్రశ్నలు వేసి ఆయనే సమాధానాలు, ఆయనే ప్రశ్నలు, ఆయనే సమాధానాలు చెప్తారు. అవసరమైనంత మేరకే చెప్తున్నాను, అవసరం కానటువంటి దానికి వదిలేస్తున్నాను. 15 శ్లోకాలని వదిలేకపోతే మనం ముందుకెళ్ళడానికి అవదు. కాబట్టి మరి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే అన్వయం చేస్తున్నాను. ఏవం సతి, విరాట్టునకు రెండవది లేదు, తనకు భయహేతువు లేదు అను జ్ఞానం కలుగుట వలన, ఏమంటే నాకు భయం లేదు, రెండోది లేదు అని విరాట్ ప్రజాపతికి జ్ఞానం కలిగింది. స్వయం తనంతట తానుగా స్వయం భాత భేదత్వాత్, తనకి తానుగా ప్రకాశించినటువంటి జ్ఞానము వలన బుద్ధవాన్ తెలిసిన వాడే. ఆయనకి ఎలా తెలిసిందండి అని అంటే వాడంతట వాడికే ప్రకాశించినటువంటి జ్ఞానం చేతను. అంటే సుషుప్తి అవస్థలోకి వెళ్ళి జాగ్రత్త అవస్థలోకి వచ్చినటువంటి వాడు ఎలాగైతే విషయములను వెంటనే సంగ్రహించగలుగుతాడో అలాగా విరాట్ ప్రజాపతి కూడా కల్పాంతరమునకు ఇంతకు ముందు కల్పంలో జరిగినటువంటి విషయాల్ని ఈ కల్పంలో సంగ్రహించగలడు. ఆయనకి అవన్నీ గుర్తున్నాయి, ఆ జ్ఞానశక్తి ఉన్నది. బోధధ్వస్త ఆత్మమోహస్య, జ్ఞానం వలన నశించినటువంటి ఆత్మమోహం కలిగినటువంటి అస్య విరాట్టునకు అరతి సమజాయత కలిగను. ఏమంటే ఆయనకి రెండోది ఉన్నది అన్న భయం అయితే పోయిందండి. ఎందుకు రెండోది ఉన్నది అన్న భయం పోయిందంటే ఆయనకి జన్మాంతర జ్ఞానవాసనలు ఉండడం చేతను, జన్మాంతర జ్ఞానవాసనల చేతను అవి నశించేయి అన్నాం. సరే, అదయింది. అయితే ఇప్పుడు ఏమిటి కావాలి? రెండో సమస్య ఎక్కడొచ్చింది? ఈ విరాట్ ప్రజాపతి నేను ఒక్కడే అయితే సంతోషంగా గడపలేను, అందుకోసం రెండో వాడు కావాలని కోరుకున్నాడు అని
ఉపనిషత్తు చెప్తుంది. ఏమండి రెండో వాడు ఉంటే భయం అని మానేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ రెండో వాడిని ఎందుకు అడుగుతున్నాడండి, ఆ రెండో వాడు కావాలని ఎందుకు కోరుకుంటున్నాడండి అని అంటే, ఆయనకి మోహ నాశనం అయిపోవటం చేతనం, అజ్ఞానం నాశనం అయిపోవటం చేతనం, జ్ఞానం వలన భయం పోయింది, కానీ అరతి కలిగింది. అరతి అంటే ఏమిటండి అంటే, అరతి అన్నటువంటి పదం సంతోషం లేకపోవటం. అంటే ఒంటరిగా ఉన్నటువంటి వాడు సంతోషంగా గడపలేడు. అంటే గడపలేడు, అలాగా ఒంటరిగా ఉండకూడదా అంటే ఉండాలి, ఒంటరిగా ఉండాలని శాస్త్రాలు చెప్తాయి. అరతిర్ జనసంసది అంటారు కృష్ణ పరమాత్మ. మనుష్యుల మధ్యన ఉండకూడదు, ఒక్కడమే ఉండాలి అని చెప్తారు. సరే, అది వేరే విషయం. ఇక్కడ విరాట్ ప్రజాపతికి అరతి కలిగింది. అరతి అంటే మల్లయ్య శాస్త్రి గారు వైరాగ్యం అని రాశారు, కానీ వైరాగ్యం కాదు. అరతి నరేమే అన్నటువంటి ఉపనిషద్ వాక్యానికి అరతి అన్నటువంటి పదాన్ని విద్యారణ్యుల వారు వాడారు. ఉపనిషత్తులో నరేమే అని ఉంది పదం. రేమే అంటే క్రీడించుట, రము క్రీడాయాం అని ధాతు, క్రీడించుట అని అర్థం. నరేమే అంటే క్రీడించలేడు. ఎప్పుడు మనం గడుపుతామండి సంతోషంగా? ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే సంతోషంగా గడుపుతాం. ఒక్కళ్ళం కూర్చున్నాం అనుకోండి, అదేదో తత్వచింతన కలిగినటువంటి వాళ్ళైతే పరమాత్మను చింతించుకుంటారంటే అది వేరే విషయం. కానీ సామాన్యంగా మానవుడు ఒక్కడు కూర్చుంటే ఏమిటోనండి, ఈ బ్రతికి ఇలా అయిపోయింది, ఎవరు లేరండి, మాట్లాడిన వాళ్ళు లేరండి, చెప్పిన వాళ్ళు లేరండి, చూసిన వాళ్ళు లేరండి అంటూ ఉంటారు. అంటే క్రీడించలేడు, సంతోషించలేడు. నరేమే అన్నటువంటి పదం ఉపనిషత్తులో ఉన్నది. ఆ పదాన్ని తీసుకొని విద్యారణ్యుల వారు అరతి పుట్టింది అన్నారు. అరతి అంటే సంతోషించలేకపోవటం కలిగింది. విరాట్టుకి భయహేతు లేదు, ఎందువల్లంటే రెండోది లేదు కాబట్టి. అయితే ఈ జ్ఞానం అతడికి తనంతట తానుగా కలిగింది. అతనికి ఎలా కలిగిందండి? తనంతట తానుగానే ఈ జ్ఞానం కలిగింది. ఆ విధంగా జ్ఞానం కలగడం చేతను ఆత్మమోహం అంటే అజ్ఞానం నశించిపోయింది. అప్పుడు అతడికి అరతి కలిగింది అన్నారు. అరతి అంటే ఒంటరితనం వలన సంతోషాన్ని పొందలేకపోవటం, ఒక్కడు ఉండడం వలన సంతోషం లేకపోవటాన్ని అరతి అంటారు. ఆ ప్రజాపతి కూడా సంతోషంగా గడపడం సాధ్యం కాలేదు. ఆయన ప్రజాపతి అయినప్పటికీ కూడా ఆయన ఒంటరివాడు అవడం చేతను ఆయన సంతోషంగా గడపలేకపోయాడు. తతయేవ విరాడైక్య విజ్ఞానాదేవ తద్భయం వీయాయన పరజ్ఞానాదతో అరతి రపీష్యతే అని వార్తికం. రెండోది లేకపోవటం వల్ల భయం పోయినా ఏకాకి అవటం వల్ల అరతి కలిగింది. అంటే సంతోషం లేకపోవడం కలిగింది అన్నారు. ఒక్కడు కూర్చున్నాడు, సంతోషంగా లేడు, గడపడానికి ఏమీ దారి లేదు. స్వాభీష్టవస్వలాభేన చేతసో యా అనవస్థితి అరతి సా శుశ్రూక్షోశ్చ వస్త్వా అలాభాదజాయత. అరతి అంటే ఏమిటి అర్థం అన్నటువంటిది విద్యారణ్యుల వారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అరతి అంటే అర్థం? నరేమే అన్నటువంటి పదం ఉపనిషత్తులో ఉన్నది, దానికి వ్యాఖ్యానాన్ని విద్యారణ్యుల వారు చేస్తున్నారు. అంటే విద్యారణ్యుల వారు వార్తికాన్ని ఆశ్రయించే చేస్తున్నారు. వార్తికంలో కూడా ఈ వ్యాఖ్యానం ఉన్నది. ఏమిటి ఆ వ్యాఖ్యానం అంటే స్వాభీష్టవస్త్వలాభేన, అభీష్ట వస్తు అలాభేన. నేను కోరుకున్నటువంటి వస్తువు నాకు దొరకలేదు, దొరకకపోతే ఏమవుతుంది? చేతసహ మనస్సునకు యా అనవస్థితి, నిలకడ ఉండదు. ఏదో కావాలనుకున్నాను, ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు, ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు, ఎవరు పెట్టిన వాళ్ళు లేరు. నా మనసు ఏం బతుకురా, ఏం బతుకుతున్నాను, ఉంటే ఏమిటి లేకపోతేనేమిటి, కావాలనుకున్నది ఏదీ జరగదు అని అంటూ ఉంటాం. లోకల్లో సాధారణంగా లౌకికులందరికీ ఈ సమస్య ఉంటుంది. మరీ యోగశక్తి కలిగినటువంటి తత్వజ్ఞానులైతే
వాళ్ళు ఏకాంతంలో కూర్చో పరమాత్మలోనే లీనమై ఉంటారా అంటే ఉండొచ్చును, కాదని అన్నాం. కానీ సాధారణంగా లౌకికులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. భార్యతోనో, పిల్లలతోనో, బంధువులతోనో, స్నేహితులతోనో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడలేదనుకోండి ఏమవుతుందయ్యా అంటే, వాడు కోరుకున్నటువంటి వస్తువు వాడికి లభించదు. ఏమిటి కోరుకుంటాడండి? ఏదో కాలక్షేపం కోరుకుంటాం. ఏదో ఆ విషయాలు అవసరమా, అనవసరమా అంటే రెండూ మనకి తెలీదు. పనికిరానటువంటి విషయాలే అని ఎవరైనా అనొచ్చును. కానీ కోరుకున్నటువంటి వస్తువు దొరక్కపోతే, మనం కోరుకున్నటువంటి వస్తువు దొరక్కపోతే మనస్సు నిలకడగా ఉండదు. అనవస్థితి అంటే కంట్రోల్‌గా ఉండదు. మనస్సు చంచలంగా ఉంటుంది. దాన్ని అరతి అంటారు. అరతి అంటే వైరాగ్యం కాదు. అరతి అన్నటువంటి పదానికి వైరాగ్యం అన్నటువంటి అర్థం చెప్పేసామనుకోండి, వైరాగ్యం అంటే చాలా గొప్ప వ్యవహారం. దాంట్లోకి వెళ్ళిపోకూడదు. ఆరతి కలిగిందంటే వైరాగ్యం కలిగిందంట. వైరాగ్యం కలిగితే సృష్టి చెయ్యడు మరి. విరాట్ ప్రజాపతి సృష్టి చేశాడు అంటున్నాం. వైరాగ్యం కలిగితే సృష్టి ఎలా చేస్తాడండి? భార్య అక్కర్లేదు అనుకున్నటువంటి వాడి పిల్లలు ఎలా ఉంటారు? ఇల్లు అక్కర్లేదు అనుకున్నటువంటి వాడికి, ధనం అక్కర్లేదు అనుకున్నటువంటి వాడికి ఆశ్రయం ఎలా ఉంటుందండి? వైరాగ్యం అంటే ఏమిటండి? వస్తువుల యందు విరక్తి. ఇక్కడ విరక్తి అనలేదు. ఉపనిషత్తులో కూడా నరేమే అన్నారు కానీ విరేమే అనలేదు. విరక్తి వేరు, అరతి వేరు. అరతి అంటే ఒంటరితనం వల్ల సంతోషం లేకపోవడం. విరక్తి అంటే అన్నీ ఉన్నప్పటికీ వదులుకోవడం. విరక్తికి దీనికి చాలా తేడా ఉంది. అందువల్ల కోరుకున్నటువంటి వస్తువు దొరక్కపోవటం చేతను మనస్సుకి కలిగేటువంటి ఏ అనవస్థితి అయితే నిలకడలేకపోవటం అనేటువంటిది ఉన్నదో సా అరతి, ఆ అసంతోషము, శుశ్రూక్షోశ్చ విరాట్టునకు కూడా వస్త్వలాభాత్ తాను కోరినది లభించకపోవటం వలన అజాయత కలిగను. అంటే ఆయన సృష్టి చేయాలనుకున్నాడు. శుశ్రూక్షు స్రష్టుమిచ్చా శుశ్రూక్ష అంటే సృష్టి చేయాలని కోరుకున్నాడు. చేయాలని కోరుకుంటే ఏమీ లేవు. ఏమైనా ఉంటాయి కదా. ఇటుకలు లేవు, ఇసుక లేదు, సిమెంట్ లేదు, మేస్త్రి లేడు, నీరు లేదు, గోడలు ఎక్కడడం అండి. ఆయన సృష్టి చేద్దాం అనుకున్నాడు. సృష్టికి కావలసిన సామగ్రి ఏదీ లేదు. వస్త్వలాభ వస్తువులు లేవు. లేకపోవటం వల్ల శుశ్రూక్షోశ్చ సృష్టి చెయ్య కోరుకున్నటువంటి విరాట్ ప్రజాపతికి కూడా అరతి సమజాయత అంటే ఆయనకు కూడా ఏం కలిగిందండి? అరతి కలిగింది. సంతోషం లేకపోవటం కలిగింది. కావాలనుకున్నది దొరకలేదు, సంతోషం లేదు. ఏమండి, తాను కోరినటువంటి వస్తువు లభించకపోతే మనస్సు నిలకడ తప్పుతుంది. అదేవిధంగా విరాట్ ప్రజాపతికి కూడా తాను కోరుకున్నటువంటిది లభించకపోవటం వలన నిలకడ తప్పిపోయి అసంతృష్టి కలిగింది, సంతోషం లేకుండా అయిపోయింది. ఏకాకి అస్మీతి విజ్ఞానాత్ త్రైలోక్య ఆత్మ ఏక గోచరాన్ అగాద్భయం యత అతో భూత్ అరతిస్తస్య కామినః అని వార్తికం. విరాట్ ఏకాకిని అని భయపడ్డాడు. అంటే అద్వైత జ్ఞానం కలిగి భయాన్ని పోగొట్టాలి, కానీ ఐక్య జ్ఞానం భయాన్ని అరతిని ఎలా కలిగిస్తుంది? ఒక్కడే ఉన్నాను అని అంటే దర్జాగా ఉండాలి, కానీ రెండో వాడు లేడు అని ఆడవడం ఏమిటండి? అది రెండో వాడు ఉన్నాడేమో అని భయపడ్డాడు. రెండో వాడు లేడని తెలిసి సంతోషించాడు. మళ్ళీ రెండో వాడు కావాలని అంటమే ఏమిటండి? అయితే విరాట్ కామముతో కూడుట చేత ఏకాకిత్వం భయహేతు. ఆయన కామినః అన్నాడు. అక్కడ వార్తికంలో కామినః అన్నటువంటి పదం వాడారు. ఆయన కోరికతో ఉన్నాడు. ఇక్కడ శుశ్రూక్షోశ్చ అన్నారు. సృష్టి చేయాలన్నటువంటి
ఇచ్చ కలవాడు అని విద్యారణ్యులు వాడారు. వార్తికంలో సురేశ్వరాచార్యుల వారు కామినహ అన్నటువంటి పదం వాడారు. అందువల్ల కామం లేకపోతే ఐక్య జ్ఞానం భయాన్ని పోగొడుతుంది. కామం ఉన్నప్పుడు భయహేతువు అరతి కారణం అవుతుంది, అసంతుష్టి కారణం అవుతుంది. నను విజ్ఞాన విధ్వస్త అవిద్యాయా కుతో అరతి ధ్వస్తాంధ్యస్యాపి సా చేత్ స్యాద్ అనిర్మోక్ష ప్రసజ్యతే. ఏమిటోనండి మీరు చెప్పినటువంటిది ఒక్కటి కూడా కరెక్ట్గా లేదన్నాడు. ఎవరు? పూర్వపక్షం. ఏమయ్యా, ముందు భయం పోయిందంటావు, మళ్ళీ వాడికి అసంతోషం కలిగిందంటావు, రెండోది లేదు కాబట్టి భయం కలిగింది, అసంతోషం కలిగిందంటావు. ఏమిటయ్యా ఇది? ఏకాకి నరమతే, ఒక్కడున్నాడు కాబట్టి సంతోషం లేదంటావు, ఇంతకు ముందు రెండోవాడు ఉన్నాడంటే భయం అంటావు. అసలు ఏం చెప్తున్నావయ్యా నువ్వు చెప్తున్న దానికి ఏమైనా తలా తోక ఉందా అడుగుతున్నారు. నన్ను అలా అయితే విజ్ఞాన విధ్వస్తో అవిద్యాయా, విజ్ఞానము చేత నాశనమైపోయినటువంటి అవిద్య కలిగితే అరతి అసంతుష్టి కుతః, ఏ విధంగా కలిగిందండి? ఏమంటే జ్ఞానం కలిగింది అంటున్నారు. జ్ఞానం కలిగిన తర్వాత హాయిగా సంతోషంగా ఉంటాడు, కానీ అరతి ఎందుకు ఉంటుందండి? వాడికి అసంతుష్టి ఎందుకు ఉంటుందండి? ధ్వస్తాంధస్యాపి, అజ్ఞానం నశించినప్పటికీ కూడా సాచేత్, ఒకవేళ అరతి ఉంటుంది, అసంతుష్టి ఉంటుంది, అజ్ఞానం పోయిన తర్వాత కూడా అసంతుష్టి ఉంటుంది అంటే నిర్మోక్ష ప్రసజ్యతే, అసలు ముక్తి అన్నదే లేదు, మోక్ష అన్నదే లేదు. అజ్ఞానం పోయిన తర్వాత కూడా అసంతుష్టి ఉంటుందండి అని అంటే, అజ్ఞానం పోయిన తర్వాత వాడికి ఏం కలగాలండి? ఆనందం కలగాలి. ఆనందం కలగడానికి బదులు అరతి కలిగింది అని అంటే ఇదేం గోలయ్యా? అందుకే బృహదారణ్యకంలో మొదటి 2 కాండలని అజ్ఞానకాండ అంటారు. ఈ బ్రహ్మ విద్యా ప్రకటన అజ్ఞానకాండలు. అది అంటే ఏం కలగాలండి? ఐక్య జ్ఞానం కలిగింది అని అంటే ఏం కలగాలి? ఆనందం కలగాలి. ఐక్య జ్ఞానం కలిగితే అరతి కలిగింది అని అంటే అదేమిటయ్యా? ఇది ఏమైనా అర్థం ఉన్నదా? ఇలా అయితే మోక్షం కలగదు కదా. అంటే కాముకత్వం వలన ఏకాకిత్వ భయం, అరతి కలిగే. వాడు కామి కాబట్టి కామినహ అన్న పదం వాడారు. విరాట్ ప్రజాపతికి కామం ఉంది. అది ఎలా ఉందండి కామం? జ్ఞానక్రియాశక్తి రూపుడు. అంటే జ్ఞానక్రియాశక్తి ఫలంగా విరాట్ కలిగాడు. విరాట్ శుద్ధసత్వం కాడు. విరాట్ శుద్ధసత్వం కాడు కాబట్టి ఆయన సూత్ర బ్రహ్మము నుంచి విరాట్ బ్రహ్మం కలిగింది. సూత్ర బ్రహ్మము నుండి విరాట్ బ్రహ్మం కలిగినప్పుడు ఆయన దేని వల్ల కలిగాడు? జ్ఞానశక్తి వల్ల, క్రియాశక్తి వల్ల కలిగాడు. క్రియాశక్తి వల్ల అతనిలో కాముకత్వం ఉన్నది. కాముకత్వం ఉన్నది కాబట్టి ఒక్కడిని ఉన్నా అన్నటువంటి భయం ఉన్నది. అంటే విజ్ఞానము చేత అవిద్య నశించినటువంటి వాడికి అరతి ఎలా ఉంటుందండి? ఒకవేళ విజ్ఞానం చేత అవిద్య నశించినా అరతి ఉంటుంది అంటే మోక్షం అనేటువంటిది ఎవ్వడికీ కలగదు. విజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇంకా అసంతుష్టి ఉంటుందండి అని అంటే మరి ఎవ్వరికీ మోక్షం కలగదండి. మోక్షం అన్న పదమే మరి లేదండి. సమ్యగ్ విజ్ఞాన విధ్వస్త విద్యాయా కుతోరతి ధ్వస్తాంధ్యస్యాపి సాచేత్ తస్యాద్ అనిర్మోక్ష ప్రసజ్యతే. ఏది కారికలో వార్తికల్లో ఉన్నదో అదే విద్యారణ్యుల వారి శ్లోకం. అంటే మహాత్ములు ఎవరు కూడా నేను రాసి అన్నటువంటి అహంకారాలు ఉండవండి. అంటే మహాత్ములకి ఏదో మేము రాశాం కాబట్టి దీంట్లో మా పదాలే ఉండాలి, మా తెలివితేటలు ఉండాలి అంటే అసలు జ్ఞానానికి తెలివితేటలు ఉంటాయా అండి? అంటే ఉదాహరణ, కెమిస్ట్రీ పాఠం చెప్తున్నారు, ఫిజిక్స్ పాఠం చెప్తున్నారు, ఏదో ఒక సూత్రం చెప్తున్నారు, లేకపోతే మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నారు, సూత్రం చెప్తున్నారు. ఆ సూత్రం ఏ మేస్టారు చెప్పినా ఆ సూత్రమే. లెక్కల మేస్టారు ఎవరైనా, సైన్స్ మేస్టారు ఎవరైనా వాళ్ళు చెప్పేటువంటి సూత్రంలో మార్పు రాదు. ఎందుకు రాదు? సూత్రం మారదు. దాని యొక్క పూర్వాపర విచారణే మారుతుంది, కానీ అది మనకి బాధపరచడానికి ఆ మేష్ గారు చేసేటువంటి ప్రయత్నాలే మారుతాయి, కానీ
అవి వాళ్ళ టీచింగ్ ఎబిలిటీస్ మీద ఆధారపడి ఉంటాయి. కానీ యథార్థానికి సూత్రాలు మారవు. అందుకోసం వార్తికంలో ఎలా ఉన్నాదో అలాగే విద్యారణ్యులు వారి శ్లోకం రాశారు. అందుకోసం అజ్ఞానం పోయినటువంటి వాడికి కూడా భయం ఉంటుంది, జ్ఞానం కలిగిన తర్వాత కూడా అసంతుష్టి ఉంటుంది అంటే అసలు మోక్షం అన్నదే లేదండి అన్నారు. ఇదేమిటి? దీనికే సమాధానం చెప్తాం. అభ్యుత్పన్న బోధానాం అధికార సమాప్తితః అరత్యాది యథా దృష్టం తథైవ స్యాత్ ప్రజాపతేః. ఏమిటయ్యా ఈ గోల? అజ్ఞానం పోయిన తర్వాత అరతి ఎలా కలుగుతుంది, అజ్ఞానం పోయిన తర్వాత అసంతుష్టి ఎలా కలుగుతుంది అంటే చెప్తున్నారు. ఓయ్ నాయనా, దీనికో వ్యవహారం ఉన్నదయ్యా అన్నారు. ఏమిటండి అని అంటే, ఉత్పన్న బోధానాం అపి, జ్ఞానోత్పత్తి కలిగినటువంటి వాళ్ళకు కూడా అధికార సమాప్తితః, తాము నిర్వర్తించవలసినటువంటి ధర్మం పూర్తి కానంత వరకు అరత్యాది, అరతి మొదలైనటువంటివి యథాదృష్టం ఏ విధంగా దర్శించబడ్డాయో తథైవ ఆ విధంగానే ప్రజాపతేః స్యాత్, ప్రజాపతికి కూడా కలుగుతుంది. ఏమిటండి ఇది? ప్రజాపతిత్వం అనేటువంటిది అధికార ధర్మం. ప్రజాపతిత్వం అనేటువంటిది పరమాత్మ ధర్మం కాదు, అధికార ధర్మం. అంటే ఆయన సృష్టి చేయడం కోసం వచ్చినటువంటి వాడు. ఆయన సృష్టి చేయడం కోసం వచ్చాడు కాబట్టి, సృష్టి చేయటానికి ఏర్పడినటువంటిది కాబట్టి, సృష్టి ధర్మం పూర్తి చేసేంత వరకు విరాట్ ప్రజాపతికి అరతి మొదలైనటువంటివి ఉంటాయి. సృష్టి పూర్తయ్యే వరకు కూడా విరాట్ ప్రజాపతికి అసంతుష్టి మొదలైనటువంటి ఉంటాయి. మనకు పని చెప్పారు, ఆ పని పూర్తయ్యే వరకు కూడా అసంతుష్టి ఉంటుంది. ఏదో కాన్ఫరెన్స్ పెడదాం అనుకున్నారు డాక్టర్ గారు, ఓ 4 నెలలో 3 నెలలో ముందర కాన్ఫరెన్స్ అనుకున్నారు. అక్కడ ఏంటంటే కాన్ఫరెన్స్ పూర్తయ్యి ఆ వీడియోలన్నీ పెట్టే వరకు ఇంకా ఆ పని అవ్వలేదు, ఇంకా ఈ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు అని అసంతుష్టి ఉంటుంది. ఏమంటే ఆయన వేదాంతి కదండి, ఆయన ఉపనిషత్తులు చెప్తున్నారు, ఆయన బ్రహ్మజ్ఞానం చెప్తున్నారు. ఆయనకి అసంతుష్టి ఏమిటండి? ఆయన అధికార కర్మలో ఉన్నారు, అంటే అధికార పురుషుడిగా ఉన్నారు. అంటే నేను ఈ పని చేద్దాము అని అనుకున్నారు. ఆ పని పూర్తయ్యే వరకు అసంతుష్టి ఉంటుంది. అలాగే విరాట్ ప్రజాపతి దేనికోసం వచ్చాడు? సృష్టి చేయడానికి వచ్చాడు. సృష్టి పూర్తయ్యే వరకు అతనికి అసంతుష్టి ఉంటుంది. జ్ఞానులైనటువంటి ఋషులకు కూడా ఆ మన్వంతర కాలావధి ఋషి ధర్మ నిర్వహణలో అరత్యాదులు ఉంటాయి కదా. వశిష్ఠాది మహాములు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ కల్పంలో వాళ్ళు మహర్షులుగా చెప్పబడతారో ఆ కల్పాంతం వరకు కూడా వాళ్ళు ఆ మన్వంతరం అయిపోయే వరకు కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. ఆ పని అయ్యే వరకు వాళ్ళకి అసంతుష్టి ఉంటుంది. ఏమంటే వాళ్ళు జ్ఞానులు కదండి, అయినా వాళ్ళు అధికార పురుషులు కాబట్టి అధికార పురుషులకి అసంతుష్టి ఉంటుంది. అభ్యుత్పన్నాత్మబోధానాం అధికారా సమప్తతః అరత్యాది యథా దృష్ట తథైవ స్యాత్ ప్రజాపతి. కారికలో ఉన్నటువంటిదే విద్యారణ్యుల వారు మనకిచ్చారు. వశిష్ఠ వామదేవాదులైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు కూడా వాళ్ళ వాళ్ళ అధికార ధర్మాలు పూర్తయ్యేంత వరకు అవిద్యాలేశములు అరతి మొదలైనటువంటివి ఉంటాయి. అట్లే విరాట్ ప్రజాపతికి కూడా పరిపూర్ణ జ్ఞానం పొందినప్పటికీ సృష్టి కర్మ అధికారం పూర్తయ్యే వరకు అవిద్యాలేశం ఉండి అరతి అసంతుష్టి కలుగుతుంది. యావదధికారం అవస్థితి ఆధికారికాణం అని న్యాయం. శాస్త్రం ఏమిటంటే, శాస్త్రంలో యావదధికారం ఏదో పని చెప్పారు, అయ్యా మీరు ఈ పని చేయాలి అని ఒక ఆయనకి చెప్పారు. డాక్టర్ గారు ఒక ఆయన పిలిచారు, పిలిచామండి మీరు ఈ బ్యాంకులో ఈ పని పూర్తి చేసుకొని రావాలన్నారు. నేను బ్రహ్మజ్ఞాని అండి, నేను రోజు అనుభూతి ప్రకాశం వింటున్నాను, నేను మాండూక్యోపనిషత్తు వింటున్నాను, నేను బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడిని, బ్యాంకులో డబ్బు అంటితే నాకేమిటి, అంటకపోతే నాకేమిటి, డబ్బు వస్తే నాకేమిటి, పోతే నాకేమిటి
అంటే కొంప అంటుకుంటుంది. అధికారం కాబట్టి ఏం చేయాలండి? వెళ్ళి ఆ డబ్బు తీసి పట్టుకొని వచ్చి ఇవ్వాలి. అలాగే అధికార పురుషులకి యావద్ అధికారం, ఎంతవరకు అధికారం ఉంటుందో, అవస్థితి ఉనికి ఉన్నాదో, అధికారికాణం అధికార ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళు అది చెయ్యాలి. కాబట్టి జగత్పరిపాలనలో నియుక్తుడైనటువంటి విరాట్ సూర్య చంద్ర ఇంద్ర వశిష్ఠాదీనాం అధికార సమాప్తి పర్యంతం అవస్థితి. విరాట్కైనా, సూర్యుడికైనా, చంద్రుడికైనా, ఇంద్రుడికైనా, వశిష్ఠుడికైనా, ఎవరికైనా అధికార సమాప్తి పర్యంతం అవస్థితి అభ్యుపగంతవ్యా అధికార తంత్రత్వాత్. వాళ్ళ అధికార విషయం కాబట్టి అప్పటి వరకు వాళ్ళు ఆ పని చేసి తీరాలి అని బ్రహ్మసూత్రాల యొక్క వ్యాఖ్యలోని చెప్పారు. అదేవిధంగా తస్య తావదేవ చరం అని జీవన్ముక్తులను గూర్చి బృహదారణ్యకంలో చెప్పారు. కాబట్టి విరాట్టుకు అరతి అనేటువంటిది అధికార విషయంగా వచ్చినటువంటిది, అజ్ఞానం చేత వచ్చింది కాదు. ఆయనకి దాంతో సంబంధం లేదని తెలిసినప్పటికీ కూడా ఆయనకి ఆ అరతి ఎందుకు కలిగింది అని అంటే అజ్ఞానం వల్ల కలగలేదు, అధికారం వల్ల కలిగింది. అధికారో యస్య యావాన్ భుంక్తే భోగే సతావతి కుతో అనముచ్యతే ముక్తి ప్రతిబంధస్య సంక్షయాత్. యస్య ఎవరికి యావాన్ ఎంత మాత్రమో అధికారం ఉండునో సహా అతడు తావతి అంత మాత్రము భోగే భాగమును భుంక్తే అనుభవించును. ఏమండి, ఎవడికి ఎంత అధికారం ఉంటే అంత అనుభవించాలి. వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మాన్ని దర్శించగలవాడు. దశరథ మహారాజు గారు పిలిచి నాకు పిల్లలు లేరన్నారు, యజ్ఞం చేస్తా అన్నారు. ఏమంటే యజ్ఞానికి ఆచార్యుడిగా కూర్చున్నారు. ఏమిటండి జ్ఞాని కదండి. కర్మకాండ మీద ఆయనకి ఆసక్తి ఏమిటండి? కర్మకాండ చేయించడం ఏమిటండి అని ఎవరైనా ప్రశ్న వేశారా రామాయణంలో? ఏమండి, వేయలేదు కదండి. ఆయన బ్రహ్మజ్ఞాని అని అందరికీ తెలుసు. కానీ ఆయన యజ్ఞం చేయించాడని అందరికీ తెలుసు. దశరథుడి చేత యజ్ఞం చేయించాడు, రాముడి చేత యజ్ఞం చేయించాడు. సీతాదేవిని వదిలేస్తూ ఉన్నప్పుడు సాక్షిగా కూర్చున్నాడు. దశరథుడు చచ్చిపోయినప్పుడు సాక్షిగా కూర్చున్నాడు. ఇదేం కావాలండి? ఆయన బ్రహ్మజ్ఞాని కదండి. కానీ అధికార పురుషుడు. అధికారం ఎంతవరకు నడవాలో అంతవరకు వాడు పనిచేసి తీరాలి. ఎవరికి ఎంత మాత్రం అధికారం ఉంటుందో అతడు తావతి అంత మాత్రం భోగే భాగమును భుంక్తే అనుభవిస్తాడు. ముక్తి ప్రతిబంధ సంక్షయాత్, ముక్తికి ప్రతిబంధకమైనటువంటి అవిద్య నశించడం వలన కుతః ఎందువలన నముచ్యతే మోక్షం కలగదు. ఏమంటే వశిష్ఠుడికి మోక్షం కలగదంటామా? ఏమంటే అశ్వమేధయాగం చేయించాడు, ఆయన మోక్షం ఎలా కలుగుతుంది అనం? ఏమండి, అశ్వమేధయాగం చేయించినప్పటికీ కూడా వశిష్ఠుడి మోక్షానికి ప్రతిబంధకం లేదు. ఎందువల్ల లేదు? అధికార క్రియ కింద అశ్వమేధం చేయించాడు, కానీ ఆయన బ్రహ్మజ్ఞానానికి ఏం నష్టం లేదు. ఆయనకి బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టి ఆయన మోక్షాన్ని పొందుతాడు. ఎవరికి ఎంత మాత్రం అధికారం ఉంటుందో అతడు అంత మాత్రం అనుభవిస్తాడు. మోక్ష ప్రతిబంధకమైనటువంటి అవిద్య నశించడం వల్ల మోక్షానికి ఆటంకం లేదయ్యా. మోక్షం కలగదు అని అనకూడదు. అధికారం వలన అరతి అసంతుష్టి తప్పిస్తే అసంతుష్టి కారణం అజ్ఞానం కాదు, అధికారం. విరాట్ అవ్యాకృతుడు. విరాట్ సృష్టి తరువాత బృహదారణ్యకంలో సయేష ఇహ ప్రవిష్ట అనేటువంటి మంత్రం ఉన్నది. విరాట్ స్వరూపం కలిగిన తరువాతను తన్నామరూపాభ్యాం వ్యాక్రియత సయేష ఇహ ప్రవిష్ట అన్నటువంటి మంత్రాలు ఉన్నాయి. కాబట్టి విరాట్ అయినప్పటికీ పరమైనటువంటి బ్రహ్మము యొక్క శక్తి లేకుండా స్వయంగా సృష్టి చెయ్యలేడు. అవ్యాకృత విరాట్ భయము రెండవది లేకపోవటం చేత నశించినప్పటికీ కూడా ఏకాకి నరమతే అని రెండవ వాడు లేక సంతోషం కలగలేదు. అరతి అతనికి మోహలేశం చేత కలిగింది అని వార్తికకారులు చెప్పారు. ఏమండి,
విరాట్ అవ్యాకృతుడైనప్పటికీ కూడా అతనికి రెండవది లేకపోవటం వలన భయం లేకపోయినప్పటికీ కూడా ఒక్కడవడం వలన సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి వీలు కలగదు అని చెప్పి ఆయన అరతిని పొందాడు, ఆయన అసంతుష్టిని పొందాడు అని వార్తికకారులు చెప్పారు. ఆయనకి మోహలాస్యం చేత ఇది కలిగింది అని చెప్పారు. అయితే రెండవది కోరుట అనే ఇచ్చ విరాట్టుకి కలుగవచ్చునా? ఏమండి, విరాట్ అవ్యాకృతుడు అంటున్నారు, పరమాత్మ నుండి వచ్చినవాడు అంటున్నారు. వాడికి కోరికలు ఉండొచ్చునా అండి? వాడు ఇంకోడు కావాలి అని కోరొచ్చునా అండి అని అడిగారు. అంటే అరత్యరూప నురుత్సు సద్వితీయం యథారుచి విరాడైచ్చత్ రుతే విద్యాం నేచ్ఛేసస్య ఉపపద్యతే అనేటువంటి వార్తికం ప్రకారం అరతి వలన రెండవది కోరుట అవిద్య వలననే అని చెప్పారు. అవిద్య ఉంటుందా అంటే ప్రాక్ జ్ఞానోత్పత్తే అజ్ఞానస్య సత్వాత్ ఊర్ధ్వంచ తల్లేశాద్ ఇచ్చో తస్య యుక్త ఇది భావ. ఏమండి, జ్ఞానం కలగడానికి ముందర ఆయనకి అవిద్య ఉన్నది, జ్ఞానం కలిగిన తర్వాత కూడా దాని లేశం ఉంటుంది, ఎందుకంటే ఆయన అధికార పురుషుడు కాబట్టి అని వ్యాఖ్యానంలో చెప్పారు. అందువలన ఆ వాక్యం ప్రకారం జ్ఞానోత్పత్తికి పూర్వం అజ్ఞానం ఉన్నట్టే జ్ఞానం తర్వాత కూడా అధికారాన్ని అనుసరించి అజ్ఞాన లేశం ఉండడం చేతనే రెండవది సృజించాలి అన్న కోరిక కలిగింది. అధికార పురుషుడు అవడం వలన అజ్ఞానం చిన్న పెసరు మిగిలి ఆయన ఇచ్చ కలిగినటువంటి వాడై ఆయన సృష్టి చేద్దాం అనుకున్నాడు. అయితే ఇదంతా అవ్యాకృత విరాట్ విషయం కాబట్టి అధికార సంబంధ మోహము మోక్షానికి ఆటంకం కాదు. ఇది విరాట్ ప్రజాపతి సృష్టికి సంబంధించిన విషయం కాబట్టి ఇది అధికార సంబంధమైనటువంటి మోహం కాబట్టి దీనివల్ల మోక్షానికి ఎటువంటి ఆటంకము లేదు అని చెప్పారు. సత్యాప్యాత్మ విద్యాయాం యో దోషో నివర్తతే తేన దోషేణ అనుమేయ అధికారో విదుషామసో. ఆత్మవిద్య సత్యామపి కలిగి ఉన్నప్పటికీ కూడా యహ దోష ఏ దోషము నివర్తతే మళ్ళించబడదో పోదో తేన దోషేణ ఆ దోషంతో విదుషాం విద్వాంసుడైన అసౌ ఆ పురుషుని యొక్క అధికార కోరికలందు కలిగినటువంటి యోగ్యత అనుమేయ ప్రమాణీకరించాలి అన్నారు. ఏమండి, అధికారం అని పదే అంటున్నారు. అసలు అధికారం అంటే ఏమిటండి? అంటే సృష్టి చేయడం అనేటువంటిది విరాట్ యొక్క అధికారం అయ్యా, అందుగురించి ఆయన మోహం కలిగిందయ్యా అన్నారు. అధికారం అంటే ఏమిటండి అంటే చెప్తున్నారు, ఆత్మవిద్య కలవాడైనప్పటికీ కూడా ఏ విషయమునందు కోరిక కలవాడో ఆ అవిద్యా దోషాన్ని బట్టి ఆ విద్వాంసుడైనటువంటి వాని యొక్క అధికారాన్ని మనం ప్రామాణీకరించాలి. వీడు ఏమిటండి అని అంటే వశిష్ఠుడు పురోహితుడండి అన్నాం. వశిష్ఠుడి పురోహితుడు అని ఎందుకన్నాము అంటే ఇక్ష్వాకు వంశాన్ని ఆధారంగా చేసుకొని ధర్మాన్ని నిర్వర్తించడం కోసం అధికార పురుషుడు కాబట్టి ఆయన పురోహితుడు అన్నాం. వశిష్ఠుడి పురోహితుడు అన్నానికి కారణం అధికారాన్ని ఎలా నిర్ణయించాలంటే వాడు ఏమిటి చేద్దాం అనుకున్నాడో దాన్ని బట్టి నిర్ణయించాలయ్యా, దాన్ని బట్టి వాడిని ప్రమాణీకరించాలి, నిర్ణయించాలి. అంటే వాడి అధికారాన్ని నిర్ణయించడానికి వాడు చేద్దాం అనుకున్న పని బట్టి. విరాట్ యొక్క అధికారం ఏమిటి? సృష్టి చేయడం. వాడి అధికారాన్ని ఎలా నిర్ణయిస్తాం? వాడు చేయవలసినటువంటి పని బట్టి నిర్ణయిస్తాం. శ్రౌత్యానుమేయ ప్రసిద్ధ్య తత్కార్యలింగైస్వ కారణం సదా అనుమిన్వతే సంఖ్యా తథా చాన్యేపి వాదినః. ఏ కార్యమునందు అరతి కల్పిస్తుందో ఆ అరతి కారణం అనుమానించబడినట్లు చెయ్యాలి. అంటే దేనివల్ల వాడికి అసంతృష్టి కలిగిందండి అంటే వాడికి అసంతృష్టి
సృష్టి చేయలేదని కలిగిందండి, అయితే వాడు దానికి అధికార పురుషుడు. ఏమంటే వాడు యజ్ఞం చేయలేదని వాడికి ఆరతి కలిగిందండి, వాడు దానికి అధికార పురుషుడు. ఏమంటే వాడు తపస్సు చేయలేదని వాడికి అధికారంగా అసంతుష్టి కలిగింది, వాడు దానికి అధికార పురుషుడు. అధికార పురుషుడిని ఎలా నిర్ణయిస్తారు? వాడికి దేనికి ఎంతో అసంతుష్టి కలుగుతున్నాదో దాన్ని బట్టి వాడి అధికారాన్ని నిర్ణయిస్తారు. కారణం కార్యలింగానుమానైక గమ్యం అని శాస్త్రం. కారణం అనేటువంటిది ఎప్పుడూ కూడా కార్యము యొక్క చిహ్నముల చేత మనం గుర్తించాలి. జగత్ ఎలా ఏర్పడ్డదండి? విరాట్ వల్ల ఏర్పడ్డది. అంటే విరాట్ జగత్తుని సృష్టించుట అనేటువంటి అధికారము కలవాడు అని మనకు తెలిసింది. కారణం కార్యాన్ని బట్టి తెలుస్తుంది. కొండ చూసాం, ఈ కొండ ఏమండి చాలా బాగున్నదండి, మట్టితో చేశారండి అన్నాం. అంటే కొండకి మన్ను కారణము అని మనకి ఎలా తెలిసింది? కొండను చూస్తే తెలిసింది. కొండని చూస్తే మన్ను కారణం అని తెలిసింది. సృష్టిని చూస్తే విరాట్ దీనికి కారణం అని తెలిసింది. అంటే కారణం ఎలా తెలుస్తుంది? కార్యాన్ని చూడడం వల్ల తెలుస్తుంది. అధికారికి తాను కోరేటువంటి విషయంలో ఉండేటువంటి అసంతుష్టే అతడికి దేని మీద అధికారం ఉన్నాదో మనకి తెలియజేస్తుంది. విరాట్ సృష్టి యందు ఇచ్చగలవాడు కనుక సృష్టి కార్యము, ఈ కార్యము ద్వారా విరాట్కు సృష్టికి అధికారి అని మనకి తెలుస్తుంది. ఈ సృష్టికి అధికారి అని మనకి ఎలా తెలిసింది? ఆయన ఈ సృష్టి చేశాడు కాబట్టి ఈ సృష్టి వల్ల విరాట్ యొక్క అధికారము సృష్టి అని మనకి తెలిసింది. అధికారి కనుకనే కోరిక కలిగింది అని చెప్పారు. కోరిక మామూలుగా అతనికి కలగలేదండి, అధికారి కాబట్టి ఆయన కోరిక కలిగిందండి అని చెప్పారు. ప్రబలారబ్ధ వేగేన కాముక సన్ ప్రజాపతి ఏకం దేహం స్వభోగార్థం అసృజన్ మిథునాత్మకం. ప్రజాపతి విరాట్ ప్రజాపతి ప్రబల ఆరబ్ధ వేగేన అంటే ప్రారబ్ధము యొక్క తీవ్రత చేత కాముక సన్ సృష్టి చెయ్య కోరినటువంటి వాడై రెండో దాన్ని సంతోషం కోసం పొందాలనుకొని స్వభోగార్థం తన యొక్క అనుభూతి కొరకు ఏకం దేహం ఒక్కటే అయినటువంటి విరాట్ శరీరమును మిథునాత్మకం స్త్రీ పుంరూపమైనటువంటి మిథున రూపముగా రెండు రూపాలుగా అసృజత్ సృజించను అన్నాడు. అంటే ఆ విరాట్ ప్రజాపతి రెండు రూపాలని పొందాడు, స్త్రీ రూపాన్ని పురుష రూపాన్ని పొందాడు అని చెప్తున్నారు. శృతి అలాగే చెప్పింది. ఎలాగండి అని అంటే ప్రబలమైనటువంటి ఆరబ్ధ వేగం అంటే ప్రారబ్ధ వేగం. ఆయన ఎలాగైనా సృష్టి చేయాలనుకుంటున్నాడు కాబట్టి తన భాగం కోసం అని చెప్పి విరాట్కు ప్రారబ్ధము అంటే ప్రారంభింపబడినటువంటి సంకల్పం. ఆయన ఏ సంకల్పాన్ని ప్రారంభించాడో దాన్ని ప్రారబ్ధం అంటారు. దాని యొక్క తీవ్రత చేత, చాలా తీవ్రంగా ఉండడం చేత సృష్టి చెయ్యకోరినటువంటి వాడై ఒక్కటే అయినటువంటి తన శరీరాన్ని తాను సంతోషంగా గడపడం కోసం స్త్రీ పుంరూప మిథునంగా మార్చాడు. మగ ఆడ అనేటువంటి ఒక మిథునంగా మార్చాడు. సో అరతిగ్రహావిష్ట తదపస్ధ్వస్తయే విరాట్ సంసక్త జాయా పుమ్మార యావాన్ తావాన్ బభూవ అని వార్తకం. విరాట్గా అరతి మిక్కిలి ఎక్కువగా ఉండడం చేతనం, అసంతుష్టి చాలా ఎక్కువగా ఉండడం చేతనం దాన్ని పోగొట్టుకోవటం కోసం తగినంతగా స్త్రీ పుం రూపాన్ని ధరించాడు, ఆ మగ ఆడ రూపాన్ని ధరించాడు. ఆ విధంగా విరాట్ స్త్రీ పుంరూప సమాన పిండత్వాన్ని పొందడానికి అతనికి ధ్యాన కర్మ, దాని యొక్క వాసనలతో కూడినటువంటి సంకల్పమే కారణం. ఏమండి, విరాట్ ఆడది మగ అనేటువంటి ఒక పిండ రూపంగా ఎలా మారాడండి అంటే అతనికి ఉన్నటువంటి ధ్యాన కర్మ శక్తులు, ధ్యాన శక్తి, కర్మశక్తి, ఆ వాసనల చేతను కలిగినటువంటి సంకల్పం చేత ఆయన అలా మారాడు. సతావత్ పరిణామో అభూత్ యోగేన పరమేశ్వర అని వార్తికంలో అన్నారు. వార్తికంలో అతడు ఒక ఆడది మగాడు పిండంగా మారాడు అని అంటే అది ఎలా జరిగిందండి అంటే వాసన చేతనం. ఏ వాసన చేతనండి? ఆయనకు ఉన్నటువంటి
ధ్యాన శక్తి, ఆయనకున్నటువంటి కర్మశక్తి అనేటువంటి వాసనల చేతను, ఆయన కలిగినటువంటి సంకల్పం చేతను ఆయన మగ ఆడ అనేటువంటి ఒక పిండ రూపంగా మారాడు అన్నారు. తద్వేధ అపాతయద్దేహం అభూతాన్ దంపతి ఉభౌ మనుపుమాన్ మధుర్గేయ శతరూపాత్ర నామతః. తత్ ఆ విరాట్ కల్పించినటువంటి స్త్రీ పుంరూప పిండం అంటే ఆ మగ ఆడ పిండం ఏదైతే ఉన్నదో అది ద్వేధ రెండు ముక్కలుగా అపాత ఎత్తుపడెను. ఆ విరాట్ కల్పించినటువంటి పిండం రెండు ముక్కలైంది. ఓభౌ ఆ రెండు దంపతి దేహం భార్యాభర్తల యొక్క రూపమైనటువంటి శరీరమును అభూతాం అయిరి. పుమాన్ పురుష రూపము మనుహు మనువు, వధూ స్త్రీ రూపము శతరూప. శతరూప నామతః అంటే శతరూప అనేటువంటి పేరుతో అయింది. అంటే ఆ పిండం రెండు ముక్కలైంది. ఆ పిండం రెండు ముక్కలైతే ఆ ముక్కలో ముక్క మనువు అయ్యాడు, రెండో ముక్క శతరూప అనేటువంటి అతని భార్య అయింది. విరాట్ కల్పించినటువంటి స్త్రీ పుంరూప పిండము రెండు ముక్కలుగా పడ్డాది. ఆ రెండు ముక్కలు దంపతులు అయ్యారు. ఒక ముక్క పురుషుడు మనువు, రెండవ ముక్క స్త్రీ శతరూప అని పిలుస్తున్నారు. స ఇమమేవ ఆత్మానంద్వేధా పాతయతు అని బృహదారణ్యక మంత్రం. ఆయన్నే సహా ఆ విరాట్ ఆత్మానం తననే ద్వేధా పాతయతు రెండు ముక్కలు చేసుకున్నాడు. ఆయన్నే రెండు ముక్కలు చేసుకుంటే మరి విరాట్ లేడా? విరాట్ ఉన్నాడా లేడా? జగత్తున్నది. ఈ జగత్తులో మనువు ఏర్పడ్డాడు, శతరూప ఏర్పడ్డాది. వీళ్ళిద్దరి వల్ల జగత్తు ఏర్పడ్డాది. ఓకే, ఒప్పుకున్నాం. అంటే విరాట్ రెండు ముక్కలు అయిపోయాడు కదండి. ఓ ముక్క మనువు అయిపోయాడు కదండి, ఓ ముక్క శతరూప అయిపోయాడు కదండి. మరి విరాట్ లేడు కదండి. ఇది ఎలాగండి? ప్రతి చోట సమస్య వస్తూ ఉంటుంది. ప్రతిదానికి సమస్య మళ్ళీ సమాధానం చెప్పాలి. ఏమయ్యా నువ్వు అన్నట్టుగానే సహా అంటే ఆ విరాట్ ఆత్మానం అంటే తనని తాను ద్వేధ అపాతయతు రెండు ముక్కలు చేసుకున్నాడు అన్నారు. అవును, విరాట్ రెండు ముక్కలు అయిపోయాడు అంటే ఇప్పుడు విరాట్ లేడా? విరాటే రెండు ముక్కలుగా పడ్డాడు. యమమేవ అవధృతేర్న విరాజో ద్విధాభిధా అనే వార్తికాంశంలో ఇక్కడ విరాట్ రెండు ముక్కలాయనా. ఏమండి, విరాట్ రెండు ముక్కలయ్యాడా? స్త్రీ పుంరూపమైనటువంటి పిండం రెండు ముక్కలైందా అన్నటువంటి సందేహం వచ్చింది. ఏమండి, మీరేమిటంటున్నారండి? విరాట్ రెండు ముక్కలయ్యాడు అంటున్నారా, లేకపోతే విరాట్ కల్పించినటువంటి పిండం రెండు ముక్కలైంది అంటున్నారా? ఏదంటున్నారండి? స్త్రీ పుంరూపమైనటువంటి పిండం రెండు ముక్కలాయను అనేది సందేహం. అంటే ఇక్కడ పిండాన్ని చెప్పకుండా విరాట్టునే చెప్తే విరాట్కి కర్మ సంబంధం చెప్పాలి. ఏమండి, విరాటే రెండు ముక్కలయ్యాడు అని అంటే విరాటే కర్మతో కూడుకున్నటువంటి వాడు అవుతాడు. అలా కాకుండా పిండమే రెండు ముక్కలైంది అంటే ఆత్మానంద్వేధ అనేటువంటి బృహదారణ్యక మంత్రానికి విరుద్ధం. తనని రెండు ముక్కలు చేసుకున్నాడు అని బృహదారణ్యకంలో మంత్రం ఉంటే పిండం రెండు ముక్కలైందండి అని మనం ఎలా అర్థం చెప్తాం? కాబట్టి పిండం అని చెప్పకూడదు, విరాట్ అనే చెప్పాలి అంటారు. కాబట్టి విరాటే పిండ రూపంగా భిన్నమైనదని చెప్పాలి. విరాటే పిండ రూపంగా రెండు ముక్కలైందన్నారు. అదెలాగండి? పిండ కల్పన ఎందుకు? డైరెక్ట్గా విరాటే రెండు ముక్కలయ్యాడని చెప్పొచ్చును కదా. సహా ఆత్మానం అన్నారు కదా మంత్రంలోని. ఆ విరాట్టు తనను రెండు ముక్కలుగా చేసుకున్నాడు అన్నారు కదా, అలాగే డైరెక్ట్గా చెప్పేవచ్చును కదా. అంటే యస్త్రీపుం పరిమాణో భూత్ సయేవాతో ద్విధాకృత. పిండ పరిణామంగా మారినటువంటి విరాట్టు అని చెప్పడం కోసం. అదేమిటండి పిండ పరిమాణంగా మారిన విరాట్టు అని ఎందుకు చెప్పడం అంటే, విరాట్టు రెండుగా ముక్కలవడం జరగదు, విరాట్టు రెండు ముక్కలవడం జరగదు. అయితే పిండమే ముక్కలైంది అనడానికి ఆత్మానం అనేటువంటి పదం అడ్డొస్తుంది కదండి. అంటే ఆత్మశబ్ద సంబంధము విరాట్ ఆకారమైనటువంటిది అని అర్థం చెప్పారు సురేశ్వరాచార్యుల వారు. అక్కడ ఆత్మానం అన్నటువంటి పదానికి విరాట్ యొక్క ఆకారము అని అర్థం చెప్పండి.
విరాట్ యొక్క ఆకారము అని అర్థం చెప్పండి, కానీ విరాట్టు అని చెప్పకండి. విరాట్ ఆకారత అని రాశారు సురేశ్వరాచార్యుల వారు. అందువల్ల సహా ఆత్మానంద వేధ అపాతయత్ అంటే అతడు ఆత్మను తనను 2 ముక్కలు చేసుకున్నాడని కాదండి, తన ఆకారమైనటువంటి పిండమును 2 ముక్కలు చేసుకున్నాడని అర్థం చెప్పండి. పతనాదేవ నిర్వృత్తే పతిపత్నో జగత్యపి యోషిద్విదలబద్భాతి పుంససుత్యాది భాగం వత్ అని వార్తికం. పతనం వల్లనే పతి పత్ని అన్నటువంటి పదాలు వచ్చాయి. పతనాత్ పతి, పతనాత్ పత్ని అన్నటువంటి పదాలు వచ్చాయి. కాబట్టి పతి పత్ని అన్నటువంటి పదాలు రెండు కూడా ఆ విరాట్ యొక్క పతనం వలన వచ్చినటువంటివే. ఇక్కడ విరాట్ అనేటువంటి వాడు ముక్కలవడం కాదు, విరాట్ ఆకారమైనటువంటి స్త్రీ